ధ్యానం అనగానే ఎలా అయితే పత్రిసారి గుర్తొస్తున్నారో, మరి ప్రకృతి వ్యాలీ అనగానే మన రాయి జగపతిరాజు గారు గుర్తొస్తారు. రాయి జగపతిరాజు గారు మరి నాకు తెలిసి నేను 2009లోనో 10లోనో మొట్టమొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుండి నేను 2009లోనే మొట్టమొదట ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుండి జగపతిరాజు గారిని నేను చూస్తూనే ఉన్నాను. నా జీవితంలో ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితం అంటే ఇలా ఉండాలి, జీవితం అంటే ఏదో బతికేయడం కాదు, జీవితం అంటే సెలబ్రేషన్, ప్రతినిత్యము నిత్య నూతనంగా జీవించాలి అని నాకు అర్థమైంది రాయి జగపతిరాజు గారి పరిచయం తర్వాతే. అప్పుడు వరకు నన్ను నేను తిట్టుకుంటూ, నన్ను నేను హింసించుకుంటూ, నన్ను నేను దూషించుకుంటూ నా జీవితం కొనసాగుతున్న సమయంలో ఒకానొక రోజు రాయి జగపతిరాజు గారి సెల్ఫ్ లవ్ అనే